హాయ్ గైస్, ఇప్పుడు మనం ఒక టాపిక్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. అది వచ్చేసి ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఆన్ డెరివేటివ్స్ అనమాట. టాపిక్ నేమ్ వచ్చేసి ఓకే. సో చూడండి, నోట్ పాయింట్స్గా ఇక్కడ మనం ఫార్ములా అయితే సింపుల్గా డిస్కస్ చేసుకుందాం. సింపుల్గా డిస్కస్ చేసుకొని తర్వాత మనము ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసేద్దాం, అంతే అనమాట. చూడండి, ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజింగ్ మనకు తెలుసు ఇంతకు ముందే. ఓకే, సో ఇంక్రీజింగ్ ఫంక్షన్ డిక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఇంక్రీజింగ్ ఫంక్షన్ అని ఎలా చెప్తారు? ఇప్పుడు ఇది బి ఇంటర్వెల్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనకి ఈ విధంగా ఉందంటే మనకి ఇంక్రీజింగ్ ఫంక్షన్ అనమాట. ఓకే, సో ఈ విధంగా ఉందంటే అది మనకు డిక్రీజింగ్ ఫంక్షన్ అనమాట. ఈ విధంగా చెప్తారనమాట. ఇప్పుడు మనకు ఫంక్షన్స్లో ఇక్కడ ఇంటర్వెల్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామనేది ఇక్కడ అనమాట. అర్థమవుతుందా? సో అది ఇక్కడ చూడండి. అదేవిధంగా ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది ఇంటర్వెల్స్, ఓకే, డిక్రీజింగ్ ఏ విధంగా ఉంటుంది ఇంటర్వెల్స్ మధ్య అనేది చూడబోతున్నాం అనమాట. ఈ విధంగా అని చూడండి, ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజింగ్ దెన్ అప్పుడు మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఒక ఫంక్షన్ అనేది తీసుకోవడం జరిగింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్. ఈ విధంగా మనకు గ్రాఫ్లో ఇచ్చింటే ఈజీగా చెప్పేస్తారు మీరే ఇంక్రీజింగ్ ఏది డిక్రీజింగ్ ఏది అనేసి. ఇక్కడ వచ్చేసి మనకు ఫంక్షన్లో ఇస్తాడు అనమాట, ఈక్వేషన్ ఇస్తాడు. అంటే ఇప్పుడు ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చాడు అనుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక క్యూబిక్ ఈక్వేషన్, అంటే ఎక్స్ క్యూబ్గా ఈ విధంగా వస్తుంది అనమాట ఈక్వేషన్స్లో. ఈ విధంగా క్యూబిక్ ఈక్వేషన్ని ఇక్కడ ఏం చేస్తామంటే డిఫరెన్షియేషన్ చేస్తాం, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తాం. అప్పుడు మనకు ఏ విధంగా మారిపోతుంది? క్యూబిక్ కాస్త ఏ విధంగా మారుతుంది? క్వాడ్రాటిక్గా చేంజ్ అయిపోతుంది అనమాట. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది? గ్రేటర్ దాన్ 0గా ఉంటుంది అనమాట. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసే మెథడ్ తెలిసిందేదే మనకు. కాబట్టి ఇక్కడ మనకు ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి అనేది మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్గా రాసుకోవచ్చు అనమాట. ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి ఫ్యాక్టర్స్ అయితే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇది మనం గ్రేటర్ దాన్ 0 అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు ఆ విధంగా ఏ బి వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో అంటే మనకి ఏంటి ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే మామూలుగా చెప్పాలంటే మనకు ఓకే ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 రూట్స్ కోసం ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి విధంగా అయిపోతుంది అనమాట. ఇక్కడ 2 వాల్యూస్ అంటే ఎక్స్ ఇక్కడ డస్ నాట్ బిలాంగ్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామ బి అయితే అయిపోతుంది ఇక్కడ. ఓకే, సో అంటే మనకు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామ బి ఏదైతే ఉందో అంటే ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి అనమాట. ఈ విధంగా ఉందో ఇక్కడ మనకు డస్ నాట్ ఈక్వల్ అనమాట. డస్ నాట్ ఈక్వల్ ఈ విధంగా అయితే మనకు ఇంక్రీజింగ్ ఫంక్షన్ అనేది ఉండదు. ఈ విధంగా ఉంటుంది అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ -∞, ఏ యూనియన్ బి, ఇన్ఫినైట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా అంటే ఏంటి ఇక్కడ దీని అర్థం? ఇవి రెండు ఒకటే, ఇవి రెండు మీనింగ్ అయితే ఒకటే. దీని బదులుగా ఈ విధంగా చెప్తున్నాం అనమాట. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఇది ఏ అనుకుందాం, ఇక్కడ ఏ ఇది బి, యాక్చువల్ వాల్యూస్ అనుకోవాలి. ఇది 2 ఇది 3 అనుకోండి, ఏదో ఒకటి ఈ విధంగా. అంటే ఇక్కడ మనకి ఇక్కడ 2 3 అనుకోండి ఇప్పుడు. ఓకే, అంటే ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అంటే దీని మీనింగ్ అనమాట. అంటే ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అంటే ఇక్కడ అంటే ఈ ఇంటర్వెల్ మధ్యలో మనం చూసుకున్నట్టయితే ఏమైపోతుంది చెప్పండి? ఏమైపోతుందంటే ఇక్కడ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అనేది ఉండదు. అర్థమైందా? ఎక్స్ బిలాంగ్స్ టు -∞, ఏ యూనియన్ బి, ఇన్ఫినైట్ అయితే ఉంటుందన్నమాట. ఓపెన్ ఇంటర్వెల్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, అంటే ఏంటి మనకు చూడండి -∞, ఏ అంటే -∞ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ ఉంటుంది. ఓకే, సో యూనియన్ మరి బి లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఇన్ఫినైట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే ఏంటి? ఏనే ఎక్కువ అనమాట ఇక్కడ. అంటే ఏ -∞ అంటే ఏ తర్వాత ఇంకా మళ్ళీ అంతా మనకు ఏ కన్నా తక్కువ తీసుకోవాలి. ఇక్కడ 2 అనుకున్నారనుకోండి, 2 కన్నా ఒకటి తక్కువ 1. ఓకే, నెక్స్ట్ 0, నెక్స్ట్ -1 ఆ విధంగా వెళ్ళిపోతుందా ఉంటుందన్నమాట. అప్ టు -∞ ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ -∞ అందుకు రాయడం జరిగింది. ఓకే, సో అదేవిధంగా బి లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఇన్ఫినైట్ అనమాట. అంటే బి కంటే ఎక్కువ, బి తీసుకోకూడదు, బి కంటే ఎక్కువ ఉండాలి, అది అన్స్వాన్ ఇన్ఫినిటీ అనమాట. అది మీనింగ్ ఇక్కడ. అర్థమైందా? ఈ రెండు మనకి ఏం చేస్తామంటే యూనియన్ చేస్తాం. అంటే ఇక్కడ ఏ వాల్యూస్ అన్నా ఉండొచ్చు ఈ విధంగా. ఓకే, ఇక్కడ కూడా మనకు ఏ వాల్యూస్ అన్నా ఉండొచ్చు ఆ విధంగా అనమాట. అక్కడ ఉన్నప్పుడు మనకు ఇంక్రీజింగ్ అనేది వస్తుంది ఫంక్షన్ అనేది అని ఈ విధంగా చెప్తాం అనమాట. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అనమాట. ఇది అర్థమైందే. సో ఇదంతా మనము చెప్తాంలేండి. నెక్స్ట్ మనకు ఒకటి చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది, ఒక ప్రాబ్లం చూసినట్టయితే అర్థమైపోతుంది. ఇది వచ్చేసి ఏంటి? ఇక్కడ ఈ రెండు మీనింగ్స్ ఒకటే అనమాట. ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అన్న అంటే ఇవి రెండు మధ్యలో ఉండదు అనమాట. ఇంక్రీజింగ్ ఫంక్షన్ అనేది ఈ విధంగా ఉంటుందని ఈ విధంగా చెప్తున్నాం. ఇంక్రీజింగ్ అనేది ఫంక్షన్ అనేది ఇక్కడ ఇచ్చింది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇది అదేవిధంగా డిక్రీజింగ్ అనమాట. ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిక్రీజింగ్ దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. ఇక్కడ గ్రేటర్ దాన్ 0 అయితే ఇక్కడ లెస్ దాన్ 0 అయితే అయిపోతుంది. అంతే, పెద్ద తేడా అయితే ఏముండదు. ఇక్కడ వచ్చేసి బిలాంగ్స్ టు వస్తుంది ఇక్కడ. సో దీని మాదిరి చూడండి, ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0, ఫ్యాక్టర్స్ నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి లెస్ దాన్ 0, ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఇక్కడ వచ్చేసి ఓపెన్ ఇంటర్వెల్ ఇక్కడ ఉన్నట్టయితే
ఓకే, ఓపెన్ ఇంటర్వెల్ బిలాంగ్స్ ఎక్స్ అనేది బిలాంగ్ అయినట్టయితే ఇక్కడ ఒక్కటే మనకు డిక్రీజింగ్ ఫంక్షన్ అనేది ఉంటుందన్నమాట. f(x) అనేది ఈ విధంగా తీసుకోవడం జరుగుతుందన్నమాట మనకు. అర్థమవుతుందా? సో ఈ విధంగా చెప్పొచ్చు. లేదా ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు దీనికి ఆపోజిట్ అంతే, ఏం లేదు డిక్రీజింగ్. అర్థమైంది? అంతే. దీన్ని ఇలాగనే చెప్పండి, లేకుంటే ఇలాగనే చెప్పండి, డస్ నాట్ బిలాంగ్, అంతా ఒకటే. అర్థమైంది? దీని మాత్రం ఇది, కాకపోతే ఆపోజిట్ ఇది. అర్థమైందా? సో ఇది వచ్చేసి మనకు ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ అనమాట ఆన్ డెరివేటివ్స్. ఇప్పుడు చూద్దాం ప్రాబ్లమ్స్ ఆన్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ అనమాట. ఫస్ట్ వన్ చూద్దాం. ఫైండ్ ద ఇంటర్వెల్స్ ఇన్ విచ్ f(x) ఇది ఇచ్చాడు 2x³ - 15x² + 36x+1 ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ అని అడిగినాడు. అంటే ఏమన్నాడు? ఫైండ్ ద ఇంటర్వెల్స్ అంటున్నాడు వాడు. ఇలా f(x) అనేది ఒక ఫంక్షన్ ఇచ్చేసి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అవుతుంది అంటున్నాడు ఇక్కడ. అర్థమవుతుంది మీకు? సో ఇంటర్వెల్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి ఏ ఇంటర్వెల్స్ మధ్య మనకి ఇంక్రీజింగ్ ఉంది ఫంక్షన్, ఏ ఇంటర్వెల్స్ మధ్య మనకి డిక్రీజింగ్ ఫంక్షన్ ఉంది అనేది ఈ ఫార్ములా యూస్ చేసి అయితే ఫైండ్ అవుట్ చేయబోతున్నాం అనమాట. ఇంటర్వెల్స్ ఇవి. ఓకే, సో ఇవి అనేది ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఎలాగనే చూడండి. ముందుగా f(x) ఇచ్చాడు. ఫార్ములా ప్రకారంగా f'(x) తీసుకోవాలి ఇక్కడ మనకు, ఇంక్రీజింగ్కి డిక్రీజింగ్ కూడా. చూడండి ఇక్కడ. కాబట్టి ఆన్సర్ గివెన్ f(x) రాయడం జరిగింది. f'(x) ఏ విధంగా చేస్తారు? చేయండి, ఇంకా అంతా డిఫరెన్షియేషన్ చేయండి. ఇక్కడ d/dx అనేది వస్తుంది ముందర, ఇదంతా బ్రాకెట్ వేసేయండి. ఇంకా మరి ప్లస్లు మైనస్ ఉన్నాయి కాబట్టి దానికి d/dx అనేది అన్ని దానికి అప్లై చేసేయండి. దీనికి అప్లై చేసినట్టయితే 6x² వస్తుంది, మీకు తెలిసిండేది. ఇంకా మైనస్ ఇక్కడ వచ్చేసి అప్లై చేసినట్టయితే 30x వస్తుంది, ప్లస్ 36 అయిపోతుంది. ఇదంతా 0 అయిపోతుంది, ఇంకా కాన్స్టెంట్ కదా అది. ఈ విధంగా f'(x) అనేది వచ్చింది. ఇప్పుడు మనకు f'(x) = 0 అనుకుందాం. ఎందుకంటే ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఏమొచ్చింది? క్యూబిక్ నుంచి క్వాడ్రాటిక్గా మారిపోయింది f'(x). కాబట్టి ఇది మనకి ఏంటి ఇక్కడ? క్వాడ్రాటిక్. కాబట్టి ఇప్పుడు మనము 6 పాసిబుల్గా ఉంది ఇక్కడ కామన్ తీయడానికి. కాబట్టి 6 కామన్ తీసినట్టయితే x² - 5x + 6 అయితే అయిపోతుంది, = 0. 6ని కూడా ఈ సైడ్ దొబ్బేయండి, 0 బై 0 అయిపోతుంది. ఇది వస్తుంది టోటల్గా. కాబట్టి ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. ఇప్పుడు 6 × x² అంటే 6x². ఈ విధంగా గీసేసేయండి. ఓకే, సో మిడిల్లో వచ్చే విధంగా ఇక్కడ ఎంతైతే పెడితే మనకు ఇది ఇక్కడ ఎంతైతే మనం అడిషన్ చేస్తే మరి మిడిల్లో రావాలి. ఓకే, అంటే ఇక్కడ ఏ విధంగా తీసుకోవచ్చు? 3 2s తీసుకుందాం. అదేవిధంగా ఇంటూ చేస్తే ఇది రావాలి. 3 2s 6. నెక్స్ట్ x యాడ్ చేద్దాం. x × x అంటే x². ఓకే, ఇక్కడ మనకు 6 × x² అంటే 6x². బాగానే ఉంది. ఓకే, ఇక్కడ మనకి ఇవి రెండు యాడ్ చేసి మధ్యలో రావాలి. 3x + 2x అంటే 5x. ఇక్కడ చూసిన -5x ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టేద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2s 6 x × x² అదేవిధంగా ఇవి రెండు యాడ్ చేద్దాం. -3x - 2x అంటే -5x. బాగా కరెక్ట్గా కుదిరింది. కాబట్టి మనము దీని బదులు ఇవి రెండు రీప్లేస్ చేసుకుందాం. తెలుసు కదా ఫ్యాక్టరైజేషన్. ఇంకా x² - 3x - 2x + 6 = 0 అయిపోతుంది. ఇక్కడ చూడండి కామన్ తీయండి. ఇక్కడ x కామన్ తీసినట్టయితే x - 3 వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు x - 3 రావడానికి ఎంతైతే కామన్ తీయాలని మీరే చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఎంత కామన్ తీయాలి, ఇక్కడ ఇదే రావాలి సేమ్గా వచ్చే విధంగా ఇక్కడ ఎంతైతే కామన్ తీసుకోవాలో చూసుకోండి. ఇక్కడ -2 కామన్ తీసినట్టయితే x - 3 అయితే అయిపోతుంది, = 0. ఇప్పుడు మనకి x - 3 కామన్ తీసినట్టయితే మరి x - 2 అయితే అయిపోతుంది, = 0. సో ఇక్కడ మనకు x - 3 × x - 2 = 0. ఇది అంటే మనకి f'(x) దీని బదులుగా ఇది కూడా రాసుకోవచ్చు అనమాట కదా ఇది. సో కాబట్టి ఈ విధంగా మనము ఫ్యాక్టర్స్ అయితే ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనం చెప్తామన్నమాట. ఇప్పుడు ఇంక్రీజింగ్ ఫంక్షన్కి డిక్రీజింగ్ ఫంక్షన్కి సపరేట్గా ఇంటర్వెల్స్ అయితే కనుక్కోబోతున్నాం అంతే అనమాట. చూడండి, ద ఫంక్షన్ f(x) ఈజ్ ఇంక్రీజింగ్ దెన్ f'(x) > 0. నా f'(x) > 0 కాబట్టి x - 2 ఇక్కడ ఎప్పుడైనా కానీ a అనేది చిన్నది ఉండాలి. ఇక్కడ a అనేది చిన్నది, b అనేది పెద్దది అనమాట. ఓకే, అంటే ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ x - 2 × x - 3 > 0. ఇప్పుడు మనకు తెలుసు ఆ ఫార్ములా ప్రకారంగా x డస్ నాట్ బిలాంగ్ టు ఓపెన్ ఇంటర్వెల్ 2, 3. అంటే x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ -∞, 2 యూనియన్ ఓపెన్ ఇంటర్వెల్ 3, అయితే అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మనకు ఇంక్రీజింగ్. ఇప్పుడు మనకు డిక్రీజింగ్ రాసేద్దాం. ద ఫంక్షన్ f(x) ఈజ్ డిక్రీజింగ్ దెన్ f'(x) <0, x - 2 × x - 3 > 0. సేమ్ దీని మధ్య రాసేసేయండి. ఇంకా ఇక్కడ x బిలాంగ్ టు ఓపెన్ ఇంటర్వెల్ 2, 3, x డస్ నాట్ బిలాంగ్ టు -∞, 2 ఓపెన్ ఇంటర్వెల్ యూనియన్ ఓపెన్ ఇంటర్వెల్ 3, అనమాట. అది ఈ విధంగా రాయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నీట్గా చెప్తారు. ఇక్కడ మనకి ఏదైతే బిలాంగ్స్ టు ఉందో, సో ఇక్కడ మనకు బిలాంగ్స్ టు ఉంది కాబట్టి దీన్ని తీసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ కూడా బిలాంగ్స్ టు ఏదైతే ఉందో దీన్ని తీసుకుంటాం అనమాట. సింపుల్గా రాయిస్తాం ఫైనల్గా. దేర్ఫోర్ ద ఫంక్షన్ f(x) ఈజ్ ఇంక్రీజింగ్ అవుతుంది వెన్ x బిలాంగ్స్ టు ఈ విధంగా, అండ్ డిక్రీజింగ్ వెన్ x బిలాంగ్స్ టు ఈ విధంగా అనమాట. అని సింపుల్గా ఇక్కడ మనకు బిలాంగ్స్ టు ఏదైతే అక్కడ ఒకటే మనకు ఇక్కడ ఇంక్రీజింగ్ అవుతుంది అనేసి, ఇక్కడ డిక్రీజింగ్ అవుతుంది అనేసి చెప్పేస్తాం. అంతే, ఈజీ కదా ఇది.